నగదు కోసం జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాతాలో డబ్బులున్నా రోజువారీ అవసరాలకు చిల్లి గవ్వలేదని బాధపడుతున్నారు. గ్రామాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేరుగా డబ్బులు చెల్లించకుండా అనేక మార్గాలున్నా ఆచరణకు కొంతమంది అయిష్టత చూపుతున్నారు. కానీ ఓ పల్లె మాత్రం పట్టుదల ప్రదర్శించింది. అందరితో శభాష్ అనిపించుకుంటోంది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మోక్రా గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. 100% నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న రెండో గ్రామంగా ఇది పేరు సంపాదించింది. డిజిటల్ ఇండియా ఉమ్మడి సేవా కేంద్రం సిఎస్సి సంస్థ మోక్రాను దత్తత తీసుకుంది. వారం రోజుల క్రితం స్థానిక శాసనసభ్యుడు రాఠోడ్ బాపురావు నగదు రహిత లావాదేవీల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీన్నో సవాలుగా తీసుకున్న గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గాడ్గే సుభాష్ మోక్రాను నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి చిన్న మారుమూల గ్రామాన్ని ఇటువంటి రావడం అనేది అందరి గ్రామస్తుల యొక్క సహకారం, అందరు కలిసి కట్టుగా అన్ని కుటుంబాలు కలిసి కట్టుగా ఉండడం. ప్రతి అత్యాధునిక కానీ మళ్ళీ ఇక్కడ పూర్తిగా సారా కూడా గ్రామంలో నిషేధించడం జరిగింది. మహిళలు, పురుషులు అందరూ ఒక వేదికగా ఉండి అన్ని అత్యాధునిక కార్యక్రమం కానీ ఏది ఏమైనా అందరు కలిసి కట్టుగా చేస్తాం. కాబట్టి దీని ద్వారా కూడా ఇంకా ఊరుకు అందరికీ ఆదర్శం కావాలని కోరుకుంటున్నాం. మోక్రా గ్రామంలో 160 కుటుంబాలు నివాసముంటున్నాయి. 650 మంది జనాభా ఉన్నారు. ఇప్పటికే ఈ ఊరి ప్రజలు డిజిటల్ అక్షరాస్యతలో రాష్ట్రంలో 4వ స్థానం సంపాదించుకున్నారు. ఇదే వీరికి అదనపు సౌకర్యంగా మారింది. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు సునాయాస మార్గమైంది. డిజిటల్ అక్షరాస్యతలో భాగంగా గ్రామస్తులందరికీ జన్ధన్ ఖాతాలు ఉన్నాయి. 107 మందికి స్మార్ట్ ఫోన్లు ఉండగా 53 కుటుంబాలు సాధారణ చరవాణీలు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఒక గ్రామంలో ఇప్పుడు వచ్చేసి 1-2 డేస్లో ఇప్పుడైతే ఒకటి ఉంది అవైలబుల్ మనకు స్వైప్ మిషన్. ఇంకా వీళ్ళకి స్వైప్ మిషన్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మేము నిర్ధారించుకున్న ఏంటంటే ఇక్కడ 560 జనాభా ఏదైతే ఉందో 560 జనాభా లోపల 520 మంది పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ సేవలని వినియోగించుకుంటున్నారు. ప్లస్ వచ్చేసి యువతనైతే పేటీఎంల ద్వారా, ఆన్లైన్ వాలెట్ల ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. డిజిటల్ అన్న, డిజిటల్ అక్క పేరుతో స్థానికులకు సిఎస్సి సంస్థ అవగాహన కల్పించింది. స్థానిక యువతీ యువకులను సేవకులుగా నియమించి ఇంటింటికి తిరిగి నగదు రహిత విధానాలపై శిక్షణ ఇచ్చింది. పేటీఎం, ఏటీఎంల సాయంతో దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేసేలా తీర్చిదిద్దింది. కొత్త విధానం పట్ల మొగ్గు చూపిన పల్లె ప్రజలు నగదు లేకుండానే రోజువారీ కార్యకలాపాలు సాగిస్తున్నారు. గ్రామంలో డిజిటల్ అక్క అంటే బాలురు కాకుండా ఆడపిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ దీన్ని వినియోగించుకోవాలనే పట్టుదలతో డిజిటల్ అక్క అనే పథకాన్ని నిర్వహించడం జరిగింది. దానివల్ల స్త్రీలు, మహిళలు అంటే కొందరు అంటే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ విధంగా నేర్పడం ద్వారా వాళ్ళు బస్సులో కానీ వేరే దగ్గర కానీ 2000 రూపాయలు ఉన్నట్లయితే వాళ్ళు నగదు అంటే చిల్లర డబ్బులు ఉండకుండా ఈ కార్డులను వాడడం ద్వారా వాళ్ళకి ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రతి షాప్లో 6 షాపులు ఉన్నాయి. మొత్తం ఊర్లో 6 షాపులో కూడా పేటీఎం కోడ్స్ను అరేంజ్ చేసినారు. అక్కడ పేటీఎం ద్వారానే మొత్తం లావాదేవీలు జరుగుతున్నాయి. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అన్ని ఊర్లో ఆటోలు కిరాయి కానీ లేకుంటే వెజిటేబుల్స్ కొనేటప్పుడు కానీ, మసాలాలు వాళ్ళ దుకాణం ఉన్నది ఇక్కడ, దాని గురించి కానీ ఏదన్నా పేటీఎం ద్వారానే మేము పే చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్లున్న వాళ్లు పేటీఎంతో పాటు ఇతర మార్గాల్లో నగదు రహిత సేవలను ఉపయోగించుకుంటున్నారు. సాధారణ చరవాణీలున్న వారికి రూపే కార్డులు అందజేశారు.